బ్రహ్మచర్యము భారతదేశ ఆదర్శము, జీవన విధానము. మన దేశంలో పుట్టినటువంటి మహాపురుషులందరూ కూడా బ్రహ్మచర్యాన్ని ఆచరించారు. ఈ 8 వాసనలకు దూరంగా ఉండడమే బ్రహ్మచర్యము అని మహాత్ములు తెలియజేశారు. స్మరణం, కీర్తనం, కేలిహి, ప్రేక్షణం, గుహ్య భాషణం, సంకల్పోద్యవసాయశ్చ, క్రియా నిష్పత్తి హేవచ. బ్రహ్మచర్యాన్ని ఖండితం చేసే విషయాల్లో మొదటిది స్మరణం. అంటే శబ్ద స్పర్శ రూపములు కామవాసనలు కలిగించే వీటిని స్మరించకూడదు. చేతితో తాకడం, తాకాలని అనిపించడం కామ వికారం యొక్క శక్తి 2 చోట్ల వేగంగా ప్రవహిస్తుంది. ఒకటి కళ్ళు, 2 చేతులు. అందుకనే భారతీయ సనాతన సభ్యత నమస్కారం చేయడం, చేయి కలపడం కాదు. ఎందుకంటే అవతలి వారు ఎటువంటి భావంతో ఉన్నారో తెలియదు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. శరీరంలో హార్మోన్స్ కారణంగా ఉత్తేజితమవుతారు. రెండవది కీర్తనం, అంటే స్తుతి. ఎవరినైనా సరే ప్రత్యేకంగా పొగడడం మంచిది కాదు. వారిలో ఏదైనా విశేషత ఉంటే దూరం నుండి వారిని అలాగే ఉండనివ్వండి. ఎవరికైతే ఆకర్షితమై ఉంటారో, ఎవరిపై మోహం ఉందో వారిని మాత్రమే స్తుతించడం కూడా సరికాదు. అందరినీ సమాన దృష్టితో చూడాలి. మూడవది కేలి. సంస్కృత పదం కేలి అనగా ఆడుకోవడం. కలిసి ఆడుకోవడం, కలిసి తిరగడం, కలిసి కూర్చోవడం, ఇవన్నీ ఇందులో విషయాలే. యుధిష్ఠిరుణ్ణి ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. నీ తల్లి కుంతీదేవి జతలో ఉన్నప్పుడు నీ మనసు సంపూర్ణ నిర్వికారంగా ఉంటుందా? దానికి ధర్మరాజు, నేను ఖచ్చితంగా చెప్పలేను. పంచపాండవుల్లో అందరికంటే ఎక్కువగా సంపూర్ణ ధర్మాన్ని పాటించే ధర్మరాజే చెప్తున్నాడు. తన తల్లి జతలో ఉన్నప్పుడు తన భావాలు పూర్తి నిర్వికారంగా ఉంటాయా అంటే నో గ్యారంటీ. నాలుగవది ప్రేక్షణం, అంటే దర్శనం. చాలా మంది బ్రహ్మచర్యం అంటే ఏంటో తెలియకపోయినా దీన్ని ధారణ చేసేస్తారు. అలాంటి వారిలో కామ కోరికలు అనగదొక్కబడి ఉంటాయి. ఇటువంటి వారు తమ కామ వాంఛలను వైహిక దృష్టితో ఇతరుల శరీరాలను చూస్తూ తీర్చుకుంటారు. శాస్త్రాల్లో ఒక చోట ఇలా రాసి ఉంది, నల్లత్రాచు కాటు వేసిన వ్యక్తైనా బతకవచ్చు, కానీ కామం కాటు వేస్తే మాత్రం బ్రతకడం అసాధ్యం. సముద్రాన్నైనా దాటవచ్చు, పర్వతాన్నైనా పగలగొట్టవచ్చు, కానీ కామాన్ని వశం చేసుకోవడం చాలా కష్టం అని ఉంది. బైబిల్ మహావాక్యం చెప్తుంది, ఒక పెళ్ళైన వ్యక్తి తన భార్యని ఎలా సంతుష్టపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్లి కాని వ్యక్తి భగవంతుణ్ణి ఎలా సంతుష్టపరచాలా అని ఆలోచిస్తాడు. బ్రహ్మచర్య సాధన సాధ్యమవడానికి సప్రెషన్ కాకుండా సబ్లిమేషన్, ఉదాత్తీకరణ చేయాలి. అనగదొక్కడం అనేది సహజమైన పద్ధతి కాదు. బ్రహ్మచర్యాన్ని ఖండితం చేసే విషయాల్లో తరువాతిది గుహ్య భాష్, అంటే సీక్రెట్ టాక్స్. ఏకాంతంలో ప్రత్యేకమైన స్థానాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం, ఈ మూలకు ఆ మూలకు దాచిపెట్టుకుని మాట్లాడడం, రొమాంటిక్ టాక్స్, ప్రైవేట్ టాక్స్, ఇవన్నీ బ్రహ్మచర్యాన్ని ఖండితం చేసేవే. ఒక 2 లేదా 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే అందులోనే తలకిందులవుతాం. తరువాతి విషయం సంకల్పము. సంకల్పాల్లో వికారీ సంకల్పాలు, సెక్సువల్ ఫ్యాంటసీస్, ఇంటర్నెట్లో చూసింది చేయాలనుకోవడం, ఇవన్నీ బ్రహ్మచర్యాన్ని ఖండితం చేస్తాయి. కళ్ళు ఏం చూస్తున్నాయనేది చాలా ముఖ్యం. మనం చూసేది అంటే ఇక్కడ చూడడంతో పాటు వినడం కూడా ఉంటుంది. పైగా కదిలే బొమ్మల్ని చూస్తున్నాం కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. అందుకనే 10 రోజుల ముందు చదివిన దానికంటే 10 సంవత్సరాల ముందు చూసిన విషయాన్ని చెప్పడం తేలిక. ఒక బ్రహ్మ కుమార్ ఒక పెద్ద ఫైల్ పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయితే డాక్టర్ ఏం చెప్పాడంటే, ఇతనికి సప్రెస్డ్ సెక్సువల్ డిజైర్స్ ఉన్నాయి, కాబట్టి సప్రెస్ చేయడం ఎందుకు, ఇన్ని రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వీర్యశక్తిని ఊర్ధ్వగామి చేయకుండా ఉంటే ఇలాగే సప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కేవలం అనగదొక్కడం అనేది కామాన్ని జయించడం కాదు. కాబట్టి దీనికి సమాధానం ఒక్కటే, కామశక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం. వీర్యశక్తి యొక్క స్వభావం ఎప్పుడూ క్రింది వైపుకి బయటకు ప్రవహించడం, కానీ బ్రహ్మచర్య సాధన ద్వారా ఈ శక్తిని ఊర్ధ్వగామిగా పైవైపుకి ప్రవహించేలా చేయాలి. దీనికోసం కఠోరమైన సాధన అవసరం. లేదంటే బ్రహ్మచర్యం అంత తేలిక విషయమేం కాదు.
బ్రహ్మచర్యాన్ని ఖండితం చేసే విషయాల్లో తరువాతిది అధ్యావసాయి అంటే దగ్గరగా వెళ్ళడం, పురుషుడు స్త్రీకి దగ్గరగా, స్త్రీ పురుషుడికి దగ్గరగా వెళ్ళడం. జైన ధర్మంలో ఒక నియమం ఉంటుంది. జైన సన్యాసినీలు ఎక్కడైతే 45 నిమిషాల క్రితం వరకు పురుషుడు కూర్చుని వెళ్ళుంటాడో ఆ స్థానంలో జైన సన్యాసినీలు కూర్చోకూడదు. అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి అని వారి ఉద్దేశం. ఇక చివరి విషయం క్రియ, వాస్తవమైన కామక్రీడ. మొదటిలోనే అడ్డుకట్ట వేస్తే పురుషుడు ఈ క్రియా నిష్పత్తి వరకు రాకుండా ఉంటాడు. పూర్వము ఈ 8 విషయాల్లో ఏ ఒక్కటి ఖండితమైనా అది బ్రహ్మచర్యం కాదు. ఒకవేళ ఎవరైనా వికారానికి వశమై వచ్చి సభలో కూర్చుంటే గురువులంటారు, ఇది ఇంద్రసభ, నీ ముఖం నల్లగా అయిపోయింది, 1 సంవత్సరం పాటు నాకు నీ ముఖం చూపించకు, 1 ఇయర్ అవుట్ అంటారు.